ఆలయాల నిర్వహణలో హిందువులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా ప్రతినిధులు. ఈ నెల 5వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావానికి హిందువులు పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు విశాఖ నుంచి తరలి వెళ్లేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున విజయవాడలో నిర్వహించబోతున్నటువంటి శంఖారావం కార్యక్రమానికి అయితే ఉత్తరాంధ్ర నుంచి పిలుపునిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. మరి ఈ శంఖారావం కార్యక్రమంలో ఏం డిమాండ్ చేయబోతున్నారు, వాళ్ళ సభకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం అధ్యక్షులు విశ్వనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏదైతే హైందవ శంఖారావానికి పిలుపునిచ్చారు, ఈ నెల 5వ తారీఖున కూడా విజయవాడలో భారీగా సభ కూడా జరగబోతుంది, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? హిందూ దేవాలయాలు రాష్ట్ర కంట్రోల్లో ఉండకూడదు. చర్చిల్లాగే మసీదుల్లాగే హిందూ దేవాలయాలు కూడా హిందువులే నిర్వహించుకోవాలి అని కోరుకుంటున్నాము. ఇది ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొంచెం అధికంగా గట్టిగా ప్రజా చైతన్యంతో ముందుకు వెళ్ళి పెద్ద బహిరంగ సభ విజయవాడలో చేస్తున్నాం. ఎలా మేము నిర్వహించుకుంటామో అనేది 1100 పేజీలతోటి ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఒక ట్రస్ట్గా హిందూ ధార్మిక సంస్థలు అన్నీ కలిపి ఈ మా దేవాలయాలని మేము రక్షించుకుంటాం, మేము నిర్వహించుకుంటాం, మేము కాపాడుకుంటాం. మా భక్తుల్ని మేము పూర్తిగా వారికి అంగీకారం ఉండే విధంగా, సాటిస్ఫాక్షన్ అంటామే, ఆ విధంగా హిందూ దేవాలయాన్ని మేము నిర్వహించుకుంటాం. ఇది మా మెయిన్ ప్రతిపత్తి. ఇది కాకుండా ఇప్పుడు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలను కానీ, ఆస్తి నష్టాన్ని కానీ, భూ ఆక్రమణలను కానీ, అన్యమతస్థుల యొక్క ఇంటర్ఫీరెన్స్ కానీ ఇవన్నీ ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఈ సభకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ప్రముఖులు? పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అన్ని ఊర్ల నుంచి వస్తున్నారు. మేమేంటంటే ఇది ఇప్పటితో ఆపియాలనే కోరికలు లేదు మాది. ఇది అయిపోయిన తర్వాత కూడా జిల్లాల్లో, తాలూకాల్లో, గ్రామాల్లో, వీధుల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఊరు నుంచి 2, 3, 4, ఎందుకంటే ఒక అవగాహన కూడా వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ పిలుస్తున్నాం, వస్తున్నారు. ఒక 5 లక్షల పైన మా ఉపాధ్యక్షులు చెప్పినట్టు 5 నుంచి 7 లక్షల మంది రావచ్చు. దానికి అన్ని కార్యక్రమాలు, అన్ని భోజనంతో సైతం అక్షయపాత్ర వాళ్ళ భోజనం అక్కడ అందిస్తున్నారు. అది కాకుండా ఒక 100 ఎకరాల్లో పార్కింగ్కే వేరేగా కేటాయించడం జరిగింది. 5,000 మంది వాలంటీర్లు పూర్తిగా పనిచేస్తున్నారు అక్కడ. మా వాళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళి అన్ని జిల్లాల నుంచి ఆ విధంగా మేము కోరుకుంటున్నాం. హిందూ దేవాలయాలు మేము నిర్వహించుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు హిందూ దేవాలయాలను ఎలా నిర్వహించుకోవాలనుకుంటారంటే ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలా, లేదంటే విశ్వ హిందూ పరిషత్కి అప్పచెప్పాలన్నా మీ డిమాండ్? లేదు అని అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన? హైందవ శంఖారావం కన్వీనర్గా అన్నే బాబ్జీగా నేను మాట్లాడుతున్నాను. హిందూ దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి, అంటే మన దేవాలయాల్ని మనమే రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. దాని ఉద్దేశం ఏమిటంటే ఏ దేవాలయానికి ఆ దేవాలయం సంఘంలో ఉన్నవాటి పెద్దలు, లబ్ధ ప్రతిష్ఠులు, అదేవిధంగా మంచి నడవడిక ఉన్న వారిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ దేవాలయాల్ని హైందవ శంఖారావం పేరుతోటి నిర్వహించాలని, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ యొక్క పాత్ర పరిమితం చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. అంటే పూర్తిగా మీకు అప్పచెప్పాలని చెప్పి వాటి నిర్వహణ కానీ, ఖర్చులు కానీ, ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు కూడా మీరే చూసుకుంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికే అప్పచెప్పాలని మీ ప్రధాన డిమాండ్ అనేది ఉందా? అవునండి, అదే మా యొక్క ప్రధాన డిమాండు. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 10 డిమాండ్లు ఉన్నాయన్నమాట. మొత్తం ఈ సభ ద్వారా తెలియజేసేటువంటి 10 డిమాండ్లు. ఆ 10 డిమాండ్లు వాటిల్లో ప్రధానమైనవి హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి, అన్యమతస్థులు ఈ దేవాలయాల్లో పనిచేయడానికి వీల్లేదు. వారు ఈ దేవుణ్ణి కానీ ఈ మతాలను కానీ నమ్మరు. కాబట్టి వారు కొలిచే దేవుణ్ణి, వారు నమ్మే దేవుళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించండి. మా దేవుళ్ళని, ఈ దేవుళ్ళు నమ్మే వాళ్ళని మాకు ఇవ్వండి అని చెప్పి మనం అదో డిమాండు. అదేవిధంగా ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి ఎన్నైతే భూములు, ఆస్తులు
ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకోమని, వాటిని సంరక్షించేందుకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రస్ట్ ఆధీనంలోనే ఉండాలి అని చెప్పి మా డిమాండ్ ఒకటి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఈ నెల 5వ తారీఖు నిర్వహించబోతున్నటువంటి ఏదైతే శంఖారావం కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో పూర్తిగా కూడా హిందూ ధర్మానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా పరిరక్షించాల్సిన బాధ్యతని విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుంది. లేదా ప్రభుత్వం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి అందులో పూర్తిగా కూడా హిందువులనే నియమించాలి. ఏవైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలకు వచ్చే ఆదాయాలు కూడా హిందువులకు ఖర్చు పెట్టే విధంగా కూడా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. దీంతోపాటు దేవాలయాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాణిజ్య సముదాయాల్లో కూడా కేవలం హిందువులకే వాటి అప్పచెప్పాలి, వాటి బాధ్యత కూడా నిర్వహణ కూడా వాళ్ళకే అప్పచెప్పాలని చెప్పి సుమారు 10 డిమాండ్లతో అయితే ఈ నెల 5వ తారీఖున అయితే కార్యక్రమం జరగబోతుంది. దీనికి భారీగా కూడా లక్షల సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు, హిందువులు తరలి వస్తారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.